మీరు కూడా గట్లనే చేస్తున్నారు. చూడు పోర్రి ఒకసారి గురుకులాలలో పోయి తినిపోరు, ఒక పూట బోవ తినరు, ఏర్పడుతుంది మీకు. ఆనే ఉండి ఆనే స్నానాలు చేసుకొని ఈ చలికాలానికి ఇగం వస్తూ ఉంటే ఆ పొద్దుగాల పొరలు స్నానాలు చేయాలి చల్లనీళ్ళతో. ఏం గీజర్లు పెట్టినాము, గీజర్ మీకేమో టబ్ బాతులు, మీరు బాత్ చేయడానికి టబ్బులు కావాలి, టబ్బులలో వండుకొని హాయిగా స్నానం చేస్తారు. వాళ్ళేమో చల్లనీళ్ళతోటి నల్లాల కింద స్నానాలు చేయాలి, ఆడపిల్లలు సైతం. ఇదానండి తెలంగాణ అంటే. ఇందుకోసమా తెలంగాణ ఏర్పరచుకుంది, ఇందుకోసమా 1400 కుటుంబాలు వాళ్ళ పిల్లలను కోల్పోయింది, గిందుకోసమా నోట్ల బట్ట పెట్టుకొని ఉరేసుకొని చచ్చిపోయింది, గిందుకోసమా సెల్ టవర్ ఎక్కి కాల్చుకొని చచ్చిపోయింది, గిందుకోసమా పెట్రోల్ పోసుకొని బగబగ మండింది, గిందుకోసమా? ఎందుకోసం అండి? ఎందుకోసం చచ్చింది? ఎందుకోసం? దయచేసి పాలకుడు మారిండు కానీ పాలన మారలేదు అన్న వైఖరి గనక మీరు తూడిచిపి వేసుకోకపోతే ఇక మీ భవిష్యత్తు ఏందన్నది, మీ భవితవ్యం ఏందన్నది ప్రజలే నిర్ణయిస్తారు.